హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరొక ఆదివారం ప్రభుదినము ఆయన పునరుద్ధానుడైన ఈ రోజున ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన రాకడను గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆయన సన్నిధిలో కూడి రావడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి ప్రవచించిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి రండి రండి, దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ రాకడ సమీపం ఏ కొలిది మా హృదయాలను ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో నిర్మలముగా కాపాడుకుంటూ నీ వాగ్దానాలు నెరవేరదగినవని, నమ్మదగినవని, వస్తానని నీ వస్తావు అని నీ రాకడ కొరకు ఎదురుచూచు సంఘముగా ఉండటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఈరోజు క్రైస్తవ సంఘానికి ఒక నిరీక్షణ ఉంది. సంఘం అంటే కట్టడాలు కాదు. సంఘము సారత్విక సంఘం. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఆయన శరీరములో, సంఘములోని భాగములుగా ఉన్నాం. ఆయన శరీరములో భాగములుగా ఉన్నాం. అందుకనే ఎవరికి వారే అన్నట్టు కాకుండా శరీరములోని అవయవాలన్నీ ఎలాగూ కలిసి పనిచేస్తున్నావో, విశ్వాసులమైన, రక్షించబడిన, క్రీస్తు రక్తములో విమోచించబడిన వారందరం కలిసి జీవించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం దగ్గర చదువుతున్నాను. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై ఉన్న మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చలతను కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొద్దుము. సోదరులారా, క్రీస్తు రక్తములో విమోచించబడిన వారలారా, దేవుని కొరకు సిద్ధపరుచుకున్న విమోచన జన్మ మనకు ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉంది. అది జీవగలిగిన మార్గము, నూతన మార్గము. అది క్రీస్తు రక్తము ద్వారా దేవుని రాజ్యములోనికి, దేవుని వారసులుగా ఉండటకు ఏర్పరచబడిన మార్గమై ఉంది. కాబట్టి మన మనస్సాక్షి కల్మషము తోచకూడనట్లు మన మనస్సాక్షిని కాపాడుకుంటూ ప్రోక్షించబడిన హృదయం గల వారమై, నిర్మలమైన బతుక స్థానము చేసిన శరీరం గల వారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణంగా ఉండి, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరుదాము. మందిరానికి వెళ్ళటం అంటే మంచి బట్టలు వేసుకోవటము, తెల్ల బట్టలు వేసుకోవటము. మందిరాలకు వెళ్ళేవారు ఏదో బైబిల్ చేత్తో పట్టుకొని సిద్ధపడటము అనుకుంటున్నామే కానీ, దేవుని సన్నిధానానికి చేరే ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మీ దేవుని ఎదుట కనబడుటకు మీరు జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధునైన ప్రభువును సంధించటానికి, ఆయనతో సహవాసము చేయటానికి, ఆయన బిడ్డలమైన మనమందరం ఏకముగా కూడి ప్రేమలో, ఐక్యతలో, విశ్వాసంలో బలపడడానికి, మనసాక్షిని, శుద్ధ మనసాక్షిని కల్మషం లేకుండా కాపాడుకోవడానికి, వాక్యముతో మరొకసారి మనల్ని ఉదక స్నానము చేసిన వారిగా మనం శుద్ధమైన మనస్సును, శరీరాన్ని కలిగి యథార్థమైన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధికి స్తుతి కృతజ్ఞతలతో చేరాలి. అది ఆదివారం ఆరాధన. వెళ్తున్నారా? ఆదివారం మందిరాలకు వెళ్ళండి. ఆన్లైన్లో చూసుకుంటున్నామని ఇంట్లో కూర్చోవద్దు. అది అంచె దినాలలో మందిరాలకు వెళ్ళే విశ్వాసులు తరిగిపోతున్నారని, చాలామంది ఇళ్ళకే పరిమితమవుతున్నారని, కొందరు ఆన్లైన్ వింటున్నప్పటికీ ఏకీభవిస్తలేదని,
కొందరు అసలు ఆన్లైన్ కూడా వాక్యం అనేది ఆదివారం అనేది కూడా లెక్కలేని రీతిగా లోక కార్యాల్లో ఉంటున్నారని గమనించగలుగుతున్నాం. విమోచించబడిన తర్వాత నీవు దేవుని రాజ్యానికి చేరాలంటే ఖచ్చితంగా మనం మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, యథార్థ హృదయాన్ని కాపాడుకోవాలి. అందుకే మనం దేవునిని ఆరాధించుట కొరకు, దేవుని బిడ్డలతో చేరి ప్రార్థించుట కొరకు, దేవుని సందేశాలు వినడం కొరకు మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. అందుకే పౌలు అంటున్నాడు 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట. సంఘం అంటే సమాజం, కొంతమంది సమాజం అనే పేరు పెట్టుకుంటారు. సహవాసం అని కొందరు, సమాజం అని కొందరు. చర్చ్ అనగానే ఒక బిల్డింగ్ గుర్తొస్తుంది, కానీ చర్చ్ అంటే క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరము. మనం మానుకుంటున్నాం మందిరాలకు వెళ్ళటం, దేవుని సన్నిధిలో చేరడానికి ఆశ లేని వారిగా సరిపెట్టుకుంటున్నాం. ఇంటికే పరిమితమై, లేక ఏదో వీడియోల్లో చూస్తూ, ఆడియోల్లో చూస్తూ. హౌ కెన్ యూ గెట్ దట్ ప్రెజెన్స్? దేవుని సన్నిధిని, దేవుని మందిరంలో అనుభవించిన సన్నిధిని నీవు ఎక్కడ పడితే అక్కడ అనుభవించలేవు. దేవుని వాక్యం వినొచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందొచ్చు, అది వేరే విషయం. కానీ ఆదివారం ఇన్ పర్టికులర్ 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు నన్ను ఆరాధించమన్నాడు ప్రభు. అంతకంటే మించిన పని ఏంటి ఆదివారం నాడు? సొంత పనులు మానండి, వ్యాపారం మానండి, మీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉండకండి. ప్రభువును ప్రేమించండి, ఆయనని ఘనపరచండి, ఆయన సన్నిధికి చేరండి, అప్పుడు దీవించబడతాం. కొందరు మానుకొనుచున్నట్లు మనం సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ఒకరిని ఒకరు హెచ్చరించుచు. దేవుడు ఒకరి కొరకు ఒకరిని చేశాడు. ఒకరు పడితే మరొకరు లేపటానికి, ఒకరు తప్పు చేస్తే మరొకరు దిద్దటానికి, ఇద్దరూ కలిసి బలపడడానికి. ఇద్దరితో మూడవ వ్యక్తిగా ప్రభు ఉంటాడన్నాడు. ఎక్కడ 2, 3 నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభువు మాటను మనం నమ్మితే విశ్వాసంలో ముందుకి సాగుతాం. దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని బిడ్డలతో, క్రీస్తు రక్తంలో కడగబడిన అనేక మంది రకరకాల స్థితిగతుల నుండి, వారి బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ, వారి కులాలు జాతులు ఏవైనప్పటికీ, వారి స్థాహత ఆ స్థితి ఏదైనప్పటికీ, అందరం మనం అక్కడ దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలోనికి చేరడానికి ఒకరినొకరు పిలుచుకోవాలి. మీరు మందిరానికి వెళ్తేప్పుడు మీరు మాత్రం వెళ్తారా? ఇంట్లో వాళ్ళందరినీ రెండని బయలుదేరించుకొని కుటుంబంగా వెళ్తున్నారా? మీ కుటుంబం మాత్రం వెళ్తూ మీ పక్కన ఇరుగు పొరుగు వారికి, మీకు బంధువులు, మీ స్నేహితులకు కూడా రండి, వాళ్ళ దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాలు పొందండి అని మీరు ఏమైనా ఆహ్వానిస్తున్నారా? ఆహ్వానించండి, ఇతరులను హెచ్చరించండి, ఇతరులను వెళ్ళారా లేదా, వేచారా లేదా అని పట్టించుకోండి. అది దేవుని బిడ్డలు చేసే పని. అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకొనవలెను. చర్చికి వెళ్ళేది ఎందుకంటే ఆ పాటలు పాడడానికి, వాక్యం వినడానికి, కానుకలేసి రావడానికి అనుకుంటున్నారు. ఎస్, ఆరాధన, స్తుతి, పాటలు, ఆత్మలో పాడటం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం, ఆనాటి కొరకు దేవుడి సిద్ధపరిచిన సందేశాన్ని దైవజనుల ద్వారా వినటం, ఆ వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా మన జీవితాలు సరిదిద్దుకొనటం, ఆత్మీయ విశ్వాస జీవితాలలో బలపడటం ఎంతో అవసరం. క్రమంగా దేవుని సన్నిధికి, దేవుని మందిరాలకు వెళ్ళే వారిని గమనిస్తున్నప్పుడు వారికి ఆకస్మిక మరణాలు ఉండవు, అనవసరమైన రోగాలు ఉండవు, అనవసరమైన అపవాది కార్యాలకు ఆ గృహాలలో చోటు ఉండదు. ఒకవేళ అటువంటివి కలిగిన వెంటనే అద్భుతమైన రీతిగా అటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఎందుకంటే నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానన్నాడు కనుక, నీవు దేవుణ్ణి ఘనపరిచి ప్రభు దినమని, నీవు మనోహరమైన దినమని ఆచరించిన ఎడల దేవుడు నీ పక్షంలో ఉండి నీకు కావలసిన ప్రతి విడుదలను అనుగ్రహిస్తాడు. నీ శరీరంలోని ప్రతి అవయవము, నీ రక్త ప్రసరణ కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్యూరిఫై అవుతుంది. నీలో ఉన్న మలినమైన తలంపులు,
లోక సంబంధమైన శారీర సంబంధమైన లోభత్వానికి చెందిన శరీర కార్యాలకు చెందిన తలంపుల నుంచి మనం విడిపించబడతాం. మన మైండ్ ఫ్రేమ్ మారిపోతుంది, మన హృదయ స్థితి మారిపోతుంది. అందుకే దేవుని మందిరాలకు వెళ్ళాలి. తోటి విశ్వాసులతో ఒకరినొకడు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరికి ఒకరు దేవుని ప్రేమను వెల్లడి చేయుట కొరకు ప్రేరేపించుకోవాలి, హెచ్చరించుకోవాలి, పురికొల్పుకోవాలి. పురికొల్పడం అంటే చూడండి, కీ ఇస్తారు బొమ్మలకి, ఆ కీ చిరపడివి పనిచేస్తాయి. ఆ కీ అయిపోతే మెల్లగా స్లోగా ఉన్నాయి, మొత్తానికి ఆగిపోతాయి. అలాగే మన విశ్వాస జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఆసక్తి తగ్గడానికి అవకాశం ఉంది. ఇద్దరు ఉన్నప్పుడు వెట్టగలుగుతుంది అన్నట్టు, ఒక నుప్పు ఒంటరిగా ఉంటే అది ఆరిపోతుంది, అది మిగిలిన నుప్పుల్లో ఉంటే బగబగబడుతుంది. ఒక నుప్పు బొగ్గుల కుంపట అంటే మీకు తెలియదు. ఇప్పుడు కుంపట అంటే బొగ్గులతో ఉండేవాళ్ళు. ఆ బొగ్గు నల్లగా ఉన్న ఆ బొగ్గుల మధ్య బాగా మండుతున్న ఒక నిప్పు రవ్వను వేస్తే అది రగులుకుంటుంది. మనం అందుకే దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు ఒకరినొకరు రగులుకొల్ప చేసుకుంటాం, ఒకరినొకరు హెచ్చరింప చేసుకుంటాం, ఒకరొకరు చల్లారిపోయిన వారికి ప్రార్థనాత్మత్వం వస్తుంది. ఆసక్తి తరిగిపోతున్న వారికి మరోసారి దేవుని ఆత్మ ద్వారా ఆసక్తి కలుగుతుంది. అందుకే మందిరాలకు వెళ్ళండి. ఒకరినొకరు సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపించటకు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. పౌలు అంటున్నాడు, మనం సంఘంతో పాటు మనం ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వే వాళ్ళతో నవ్వాలి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ మన రక్త సంబంధులు, క్రీస్తు రక్త సంబంధులను మనం నమ్మాలి. అప్పుడే నీకు ఆ ధైర్యం వస్తుంది, ఆ విశ్వాసం వస్తుంది. నీ కొరకు ప్రార్థించే సంఘం ఉందని, నిన్ను నడిపించేటువంటి సేవకులు ఉన్నారని నీకు ఆలోచన వస్తుంది. కాబట్టి క్రమము తప్పకుండా దేవుని మందిరాలకు వెళ్ళండి. మరి ముఖ్యంగా ఇదిగో ఈరోజు మొదటి ఆదివారం ప్రతి చర్చిలో కూడా, చాలా చర్చెస్లో ప్రభు బల్ల ఉంటుంది. కొన్ని చర్చిల్లో ఎవ్రీ వీక్ ఉంటుంది. ఓకే, దట్స్ గుడ్. బట్ కొన్ని పరిస్థితుల వలన లేక రోజు ప్రతిసారి పెడుతుంటే అది అలవాటైపోయి ఆచారంగా మారకుండా ఉన్నట్లుగా చాలామంది నెలకు ఒకసారి ఆచరిస్తూ ఉంటారు. అంటే అందరూ ఒకే గిన్నెలోని ఒకే పాత్రలోనిది తీసుకోబోతున్నాం. దాని సాదృశ్యం ఏంటంటే, మనందరం క్రీస్తుకి చెందిన వారివి. వ్యక్తిగతంగా క్రీస్తు నా స్థానంలో నా కొరకు చనిపోయాడు నమ్ముతున్నాం. ఆయన రక్తంలో నాకు విమోచన ఉందని విశ్వసిస్తున్నాం. అదే సమయంలో అదే క్రీస్తు, ఒకే క్రీస్తు మనందరినీ కడిగి శుద్ధి చేశాడని, మనలందరినీ విమోచించాడని, మనందరి కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడని, మనందరము నిరంతరం ఉండే ఆయన రాజ్యంలో ఉండబోతున్నామన్న సంగతి గుర్తు చేసుకొని ఆ ప్రేమ బంధముతో బంధించబడడానికి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరు ఆదివారమును నిర్లక్ష్య పెట్టొద్దు, మందిరాలకు వెళ్ళండి, దేవుడిని ఆరాధించండి, వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించండి. దినమంతా ఆదివారం దేవునంతా దేవుని సన్నిధిలో గడపండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా మనసాక్షిని కాపాడుకోవడానికి, మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి, రాకడ కొరకు సిద్ధపడడానికి ఎప్పటికప్పుడు నా రక్తంలో శుద్ధీకరించబడినట్లుగా వాక్యం అనే ఉదక స్థానముతో పరిశుద్ధపరచబడిన జీవితాలతో యథార్థతతో నీ రాకడ కొరకు ఎదురుచూచేవారిగా ఉండుటకు సహాయం చేయు. నేను ఒక్కడే కాదు, ప్రభు కొరకు జీవించేవారు మరి ఎందరో ఉన్నారని ఆలయానికి వెళ్ళి వారితో కలిసి ప్రేమను పంచుకొని, సాక్ష్యాలు పంచుకొని, ఒకరినొకరు పురుకొల్పుకొనుటకు, ప్రేమ చూపుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలను మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మరి అలాగే ఇవాళ ఆదివారం కాబట్టి ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధన చెన్నైలో
కల్వరి చర్చి ఆరాధన ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా జరుగుతుంది. 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆరాధన కొనసాగుతుంది, లాంగ్ సర్వీస్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి చక్కటి లవ్ ఫీస్ట్ కూడా ఉంది. మీరు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, రాగలిగిన వారు వచ్చి మాతో పాటు ఆరాధనలో పాల్గొని ప్రేమను పంచుకుందాం, ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకుందాం, దేవుని గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేక ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకోం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.